14న నిర్వహించనున్న కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశం, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆలయ అధికారులు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్థలము కొమరవెల్లి మండలము గ్రామము సిద్దిపేట జిల్లా యందు స్వామివారి యొక్క కళ్యాణము 14 తారీఖు రోజు డిసెంబర్ 14 రోజు ఉన్నది. కావున ఆ రోజు జరిగేటువంటి కళ్యాణం యొక్క నిర్వహణ పనులు వివిధ శాఖలు ఆయా శాఖల తరఫున జరిగేటువంటి పనులన్నిటి గురించి కూడా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు 15 నవంబర్ రోజు సమావేశం కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 17 నవంబర్ రోజు కూడా సెక్రటరియట్లో గౌరవ మంత్రివర్గ యొక్క సమక్షంలో కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వివిధ శాఖల వాళ్ళు కూడా తమ శాఖల తరఫున విధులు నిర్వహించారు. అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. నా దేవాలయం నుంచి కూడా కళ్యాణ వేదిక దాదాపు 90% పూర్తి అయిపోయింది. రేపు ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. క్యూ కాంప్లెక్స్ కూడా దాదాపు 90% అయిపోయింది. ఈరోజు సాయంత్రం క్యూ లైన్స్ కూడా మార్కెట్స్తో మంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కళ్యాణము ఉదయం పూట 14 తారీఖు రోజు దృష్టికుంభం ఉంటుంది. తర్వాత ఉదయం 8 గంటలకు స్వామివారి యొక్క అభిషేకం ఉంటుంది. తర్వాత 9:30-10 గంటల నుంచి స్వామివారి యొక్క పెళ్లి యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాగ్రి కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు కూడా కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు. తదనంతరము 10:15 నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణం యొక్క నిర్వహణ క్రతువులు అనేటువంటిది వేద మంత్రోచ్చరణ సమక్షంలో జరుగుతూ ఉన్నది. తర్వాత 12:30 ఆ ప్రాంతంలో కళ్యాణం ముగించిన తర్వాత భక్తులందరూ కూడా క్యూ లైన్స్ ద్వారా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు మరియు దేవాలయం తరఫు నుంచి ఏర్పాటు చేయడానికి అన్నదానం కూడా స్వీకరించి వెళ్తారని చెప్పేసి భక్తులకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. 14వ తేదీ ఉదయం 10:45 స్వామివారి కళ్యాణోత్సవం ఉంది. ఆ రోజు ఉదయం 5 గంటలకు దృష్టికుంభంతో కార్యక్రమాలు ప్రారంభమై కళ్యాణోత్సవం మరియు సాయంకాలం రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవం ఆదివారం తెల్లారి సోమవారం రోజు స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై
పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు అతి వైభవంగా కొనసాగుతాయి. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు వచ్చే అంచనా ప్రకారంగా దేవాదాయ శాఖ వారు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది.